అనుగ్రహించాడు. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దయామయుడు. ఆయన ప్రేమను ఇంతాని వర్ణించలేం, ఆయన ప్రేమను ఇంతాని కొలవలేం, ఆయన ప్రేమను ఇంతాని వెలకట్టలేం. వెలకట్టలేని ప్రేమ, వర్ణించలేని ప్రేమ, వివరించలేని ప్రేమ, కొలత కన్నది ప్రేమ. అంత గొప్ప ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆయన కుమారుడి మీద మన కోసం చచ్చేంత ప్రేమ, మన కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ. అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. మనమందరం పాపము ఊపిరి ఇరుక్కున్నప్పుడు, నిత్య నాశనములో ఉన్నప్పుడు, మరణ బంధకాలు చిక్కుకున్నప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించాడు, మనల్ని ప్రేమించాడు. కాబట్టి ప్రేమల దేవుని సంగమా, ఎవరైతే ఆయనని విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవం ఇవ్వడానికే దేవుడు ఆయన మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని ఎందుకు నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావా? ఆయనకి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావా? అయితే విను, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తూ ఆయన విశ్వసించినట్లయితే తప్పకుండా నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.